ఇండియాలో కూడా నేపాల్ లాంటి జెన్జీ రివోల్ట్ స్టార్ట్ అవబోతుందా? అవును, కాకపోతే నేపాల్లో లాగా అల్లరిగా కాదు, కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతూ ఒక పద్ధతిగా స్టార్ట్ అవబోతుంది. ఇది నేను చెప్తుంది కాదు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కి అంటున్నమాట. అసలు ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? 3 రోజుల్లోనే దాదాపు 7 మిలియన్ ఫాలోవర్స్ దాటి ఇంకా పెరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు జడ్జ్ చేసిన ఒక్క కామెంట్ వల్ల ఇప్పుడు ఇది ఒక కొత్త పొలిటికల్ రెవల్యూషన్ లో మారుతుంది. ఎలా అనుకుంటున్నారా? మే 15న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విషయంలో ఇండియాలోని అన్ఎంప్లాయిడ్ యూత్ కాక్రోచెస్ అని, సొసైటీకి పట్టిన పారాసైట్స్ అని ఒక కామెంట్ చేశారు. ఇలా అన్న కొద్ది గంటల్లోనే ఇది దేశం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దీనికి సెటర్ గా అవును మేము కాక్రోచెస్ అండ్ ఇండియాలో ఉన్న కాక్రోచెస్ అందరి కోసం ఒక ప్లాట్ఫామ్ ని లాంచ్ చేస్తా అని ఒక పోస్ట్ చేశాడు. అదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ CJP. ఇంతేకాకుండా దీంట్లో జాయిన్ అవ్వాలంటే క్యాస్ట్, రిలీజియన్, జెండర్ ఇవేమీ అక్కర్లేదు. జస్ట్ అన్ఎంప్లాయిడ్, లేజీ అయి ఉండి ప్రొఫెషనల్ గా రన్ చేయడం వస్తే చాలు అని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెట్టాడు. అంటే ఇష్యూస్ మీద కంట్రోల్ తప్పిపోయి అరవడం కాకుండా కామ్ గా, కంపోజ్ గా క్రిటిసైజ్ చేయడం. ఇది పెట్టిన 48 అవర్స్ లోనే వెబ్సైట్ క్రియేట్ అయిపోవడం, మెంబర్షిప్స్ రావడం, 40,000 మెంబర్స్ రావడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇది ప్రెసెంట్ ఒక రియల్ పొలిటికల్ పార్టీ కాదు కానీ ఈ పార్టీ వెబ్సైట్ లో ఒక పార్టీ విజన్ అండ్ పార్టీ మేనిఫెస్టో ఉంది. ఇంకొక PM కేర్స్ పెట్టడం, ట్యాక్స్ పేయర్ శాలరీతో దావోస్ హాలిడేకి వెళ్ళడం, కరప్షన్ ని స్ట్రాటజిక్ స్పెండింగ్ గా రీబ్రాండ్ చేయడం, వీటి కోసం మేము ఇక్కడ లేము, మా విజన్ అలా డబ్బులన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి అని మళ్ళీ అడగడమే అని మెన్షన్ చేశారు. ఇది చూడడానికి చాలా ఫన్నీగా ఉన్న మేనిఫెస్టోలో కొన్ని సీరియస్ ఇష్యూస్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ది CJP పవర్ లోకి వస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్ ఒక రివార్డ్ గా రావడం జరగదు. సెకండ్ ది CJP పవర్ లో ఉన్న, అపోజిషన్ పవర్ లో ఉన్న ఏ ఒక్క స్టేట్ లో ఏ ఒక్క లెజిటిమేట్ ఓట్ డిలీట్ అయినా CEC చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని UAPA యాక్ట్ కింద అరెస్ట్ చేయడం. UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. థర్డ్ ది పార్లమెంట్ లో, క్యాబినెట్ లో ఉమెన్స్ కి 50% రిజర్వేషన్. ఫోర్త్ ది ఇండిపెండెంట్ జర్నలిజం కి దారుండేలాగా అదానీ, అంబానీ నడిపే మీడియా హౌసెస్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం. ఫిఫ్త్ ది ఏదైనా ఎమ్మెల్యే ఆర్ MP ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అయితే 20 ఇయర్స్ పాటు అతని ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం గానీ, ఏదైనా పబ్లిక్ ఆఫీస్ లో ఉండడం గానీ బ్యాన్ చేయడం. ఇదంతా సోషల్ మీడియాలో ఒక సెటర్ లాగా స్టార్ట్ అయినా అభిజిత్ దీప్ కి కొన్ని రియల్ పాయింట్స్ కూడా తీశారు. మెయిన్ గా గవర్నమెంట్ అకౌంటబిలిటీ గురించి. నీట్ పేపర్ లీక్ అయ్యి యంగ్ స్టూడెంట్స్ చనిపోతే ఒక్కళ్ళు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అండ్ లైఫ్ కి వాల్యూ లేకుండా పోతుందని క్వశ్చన్ చేశారు. అదే పోర్చుగల్ లో ఒక ఇండియన్ ఉమెన్ చనిపోతే హెల్త్ మినిస్టర్ రిజైన్ చేశారు, బట్ ఇండియాలో ఏం జరిగినా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అని అన్నారు. ఇంకా చాలా ఇష్యూస్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇండియా టుడేకి ఇస్తున్న ఇంటర్వ్యూలో నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా జెన్జీ మూవ్మెంట్స్ జరిగినాయి, మరి అలాగే రోడ్ల మీద ప్రొటెస్ట్ చేస్తారా అని అడిగితే బంగ్లాదేశ్, నేపాల్ యూత్ కి ఇండియన్ యూత్ కి కంపారిజనే లేదు. ఇండియన్ యూత్ కి డెమోక్రటిక్ గా, పీస్ఫుల్ గా ఎలా మూవ్మెంట్ స్టార్ట్ చేయాలో తెలుసు అని అన్నారు. అండ్ ఇండియన్ యూత్ ఇప్పుడున్న క్యాబినెట్ మొత్తం కన్నా చాలా స్మార్ట్ అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూస్ అన్నిటి లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ పేజ్ కి ఇన్స్టాగ్రామ్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ దాటారు అండ్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఇది జస్ట్ సోషల్ మీడియా వర్కేనా ఆర్ అభిజిత్ చెప్పినట్టు నిజంగానే యూత్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కి ఇది ఒక సైనా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.